రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఎత్తున కసరత్తులైతే జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరిపే క్రమంలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా అనుకున్న డేట్కి రావడానికి రామ్ చరణ్ కూడా చాలా దగ్గరుండి మరి శంకర్కి అన్నీ చెప్తున్నారంట. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో జోరు పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఇటీవల రా మచా మచా సాంగ్ని విడుదల చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే 3వ పాటను కూడా విడుదల చేస్తున్నారని సమాచారం. ఈ నెలలోనే 3వ పాట కూడా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉంటాయంట. అందులో ఇప్పటికే 2 పాటలు విడుదలవగా ఇప్పుడు 3వ పాట విడుదల చేయడానికి మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో గేమ్ చేంజర్ 3వ పాటను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ పాట మస్త్ మసాలా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ అద్భుతంగా వేశాడని సమాచారం. అంతేకాకుండా ఈ పాటకు తమను దుమ్ము రేపే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 2 పాటలు కూడా మంచి రెస్పాన్స్ను తెచ్చుకున్నాయి. ఇప్పుడు వీటికి మించిన స్థాయిలో 3వ పాట ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ పాట విడుదలయ్యాక యూట్యూబ్లో ఎలాంటి రికార్డ్స్ను బద్దలు కొడుతుందో చూడాలి. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే రామ్ చరణ్ మార్కెట్ మరింతగా పెరుగుతుంది. ఇప్పటికైతే త్రిబుల్ సినిమాతో 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఒక పెను ప్రపంచనాన్ని సృష్టించిన రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా కూడా వెలుగొందుతున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. రామ్ మచ్చా మచ్చా పాటను విడుదల చేసిన తర్వాత ఈ పాటకు అభిమానుల నుండి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పిక్చరైజేషన్లో ఒకప్పటి శంకర్ మార్క్ కనిపించింది. ఆయన సినిమాలోని పాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం పాటల కోసమే సగం బడ్జెట్ ఖర్చు చేయిస్తాడు ఆయన. తన నిర్మాతలతో గేమ్ చేంజర్కి కూడా అదే జరిగింది. రామ్ మచ్చా మచ్చా పాట చిత్రీకరణ కోసం ఏకంగా 28 కోట్ల రూపాయలను ఖర్చు చేశారంట. వైజాగ్ బీచ్ రోడ్లో ఈ పాటని చిత్రీకరించారు. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.